భారత భూభాగంలో దాగి ఉన్న అద్భుతమైన రాముడి కథ మునుపెన్నడూ విననిది, చూడనిది. ఈ కథ మేఘాలయకు చెందింది. అందమైన సౌత్ గ్యారో పర్వతాలది. ఆ పర్వతాల మధ్య దాగి ఉన్న రామరాజ్యానిది. నేడు మనం బాల్ పక్రమ్ అని పిలుచుకుంటాం. ఇప్పటి వరకు మనం విన్న రామాయణం కథల్లో అయోధ్యలో రామజన్మభూమి గురించి తెలుసు, ఓర్చాలో రాజా రామచంద్ర మహల్ గురించి తెలుసు. కానీ ఇది తెలుసుండదు, మేఘాలయలోని బాలపక్రమ్ సౌత్ గ్యారో పర్వతాలపై శ్రీరాముడికి ఓ నగరం ఉందని, సాక్షాత్తు శ్రీరాముడు తన చేతులతో దీన్ని నిర్మించాడని. తేడా ఒక్కటే, అందరికీ రామలక్ష్మణుల పేర్లతోనే తెలుసు, కానీ స్థానికులకు తమ భాషలో డిక్కీ, బండి అని పిలుస్తుంటారు. बालपक्रम जाइए, वो बालपक्रम में आप वो जो निशान है ना उनको उसको मिलेगा, जो निशान जो ये पातर वो को भी मिलेगा आप लोग. अभी भी बालपक्रम में मौजूद है, तो जैसे कि डिक्की की रंग, बांदी में जलांग, गतंगी सुनती, ये सब बालपक्रम में रहते. जो बालपक्रम में था बोल के हम लोग का मेघालय साउथ गारो इसमें था बोल के हम लोग सुना है. దృశ్యం టీం మేఘాలయలోని గ్యారో తెగకు చెందిన కొంతమందిని సంప్రదించింది. మాకు వాళ్ళు గ్యారో రామాయణం గురించి చెప్పారు. ఆ ప్రాంతానికి ముడిపడి ఉన్న కథను రాముడి సంకేతాలతో చూపించారు. ఎందుకంటే మేఘాలయకే పరిమితమైన రాముడి కథ ఇప్పుడు మన ముందుంది. అందుకే మేము ఆ అద్భుత దృశ్యాన్ని వెతకడానికి బయలుదేరాం. भारतवर्ष यानी श्री राम की धरती, भारतवर्ष यानी रामायण की धरती. नमस्कार, जय हिंद. मैं हूं अक्षय विनोद शुक्ल आपके साथ. जब भी श्री राम का जिक्र आता है तो आपने उन तमाम जगहों के बारे में देखा या सुना जरूर होगा जिनका वास्ता श्री राम से रहा है. जैसे हिंदुस्तान में भी एक ऐसी जगह है, या ऐसा कह लीजिए कि उत्तर पूर्व भारत में एक ऐसी रामायण है जिसके बारे में भारतवर्ष में भी बहुत कम लोगों को पता है या बिल्कुल भी नहीं पता है. जी हाँ, आज जो दृश्य हम आपके लिए लेकर आने वाले हैं वो कहीं और से नहीं है, वो मेघालय से है. मेघालय के उस हिस्से से जिसे साउथ गारो हिल्स कहते हैं, या उसके आसपास घिरे तमाम हिस्से. और यहाँ क्या श्री राम की निशानियाँ मिलती हैं, क्या रामायण की निशानियाँ मिलती हैं, यही आज हमारा दृश्यम होगा. तो आइए हमारे सफ़र की करते हैं शुरुआत. ఈ కథనంలో చాలా భాగాలున్నాయి. మొదటిది బాల్ పక్రమ్. అక్కడ శ్రీరాముడి నగర అవశేషాలున్నాయి. అక్కడే రామలక్ష్మణులు ప్రయాణించిన పడవ కూడా ఉంది. షాకింగ్ విషయం ఏంటంటే ఈ పర్వతాల మధ్యనే ద్రోణ పర్వతం ఉంది. సంజీవిని మొక్క కోసం హనుమంతుడు తీసుకెళ్లిన పర్వతం అదే అంటారు. ఇదిగో ఇదే నీలి నది. ఇప్పటికీ శ్రీరాముడి రంగులో ఉంటుంది. ముందుగా మనం ఈ నీలి నదినే వెతకాలి. ఎందుకంటే బాల్పక్రంలోని రాముడి అద్భుతమైన నగరానికి మార్గం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. నడుస్తూ నడుస్తూ నది దగ్గరికి చేరుకున్నాం. నీళ్లు సాధారణ నదిలో ఉన్నట్లుగానే ఉన్నాయి. నీలిరంగులో లేవు. ఆశ్చర్యంగానూ అనిపించలేదు. కానీ 4 అడుగులు ముందుకు వేయగానే సుందరమైన దృశ్యం మా ముందు కనిపించింది. పచ్చని రాళ్ళు, నీలిరంగులో ఉన్న నీళ్లు అద్భుతంగా అనిపించింది. ఇదే వారీ నది.
ఈ నది కోసమే వెతుక్కుంటూ వచ్చాం. ఇక్కడి నుంచే శ్రీరాముడు తన చేతులతో నిర్మించిన నగరం మొదలవుతుంది. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య పారుతున్న నీలి నీళ్లపై పడే సూర్యుడి కిరణాలు ఒక్క క్షణం నమ్మలేకపోయాం. ఇంత అందమైన ప్రదేశం భారతదేశం నుంచి ఎలా దూరంగా ఉండిపోయిందా అని. రోజంతా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండాలనిపించింది. కానీ శ్రీరాముడికి సంబంధించిన కథ అన్వేషణ కోసం ముందుకెళ్ళక తప్పలేదు. ఇక్కి బండి అంటే శ్రీరాముడు లక్ష్మణుడు ఈ ప్రదేశంలోనే ఎక్కువ కాలం గడిపారని చెబుతుంటారు. శ్రీరాముడు స్నానం చేసిన తర్వాత వారీ నది రంగు నీలిరంగులోకి మారిందని నమ్ముతుంటారు. ఆ నది వెంట చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. లోతెంతో తెలియదు, నీటి ప్రమాదాల విషయమూ తెలియదు. అందుకే భద్రత కోసం పడవ సహాయంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ये नाव तैयार हो गई है। బాల్పక్రం చేరుకోవడానికి రోడ్డు మార్గం కూడా ఉంది. కానీ శ్రీరాముడి ప్రపంచాన్ని మొదటిసారిగా టీవీలో చూపించాలంటే నదిలో దిగడం ఒక్కటే ఆప్షన్ అనిపించింది. రామ లక్ష్మణులు ప్రయాణించిన బాటలోనే మేము ప్రయాణించాలనుకున్నాం. స్పోర్ట్స్ బోటును అదుపులో ఉంచుకోవడం కష్టమైన పని. కానీ ఈ దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు అది పెద్ద కష్టమేం కాదనిపించింది. जो दृश्यम इस वक्त मेरी आंखों के सामने है, आप ऊपर नजर डालेंगे तो आपको पता लगेगा कि कितनी गहराई पर हम हैं इस वक्त। और ये जो कैनियन है ये वाकई अद्भुत है। हिंदुस्तान में मैंने पहली बार ऐसा कहीं देखा है जहां नाव के जरिए जा सकते हैं। वाकई ये दृश्यम अद्भुत है। हमारी जो खोज है उसमें थकान तो ज़रूर हुई, लेकिन हाँ इतना ज़रूर है कि यहाँ आने के बाद वो थकान थोड़ी सी कम ज़रूर हो गई है। గ్యారో జాతి ప్రజల మాటల ప్రకారం ఈ స్థలాన్ని శ్రీరాముడు తన స్వహస్తాలతో నిర్మించాడని చెబుతుంటారు. ఈ ప్రాంతం త్రేతాయుగంలో రాజా రామచంద్ర సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఇక్కడ చెక్కిన రాళ్లే దానికి సాక్ష్యంగా చెబుతారు. పైన కొండల మీద గుహలు కూడా కనిపిస్తాయంటారు. ఒకప్పుడు శ్రీరాముడు అక్కడ బస చేశాడని చెబుతారు. కానీ ప్రస్తుతానికి మా ఆసక్తి ఈ నది నీలిరంగు మీదే ఉంది. నలువైపులా ఇరుకైన కనుమలు. ఏ దారి ఎటు వెళ్తుందో, పైన ఏదైనా గుహ ఉందో లేదో అన్న ప్రశ్నలు మదిలో మెదులుతూ వచ్చాయి. అదే సమయంలో మా బోట్ ఇరుకైన ప్రాంతానికి ఎప్పుడు చేరుకుందో కూడా అర్థం కాలేదు. देखिए ये रास्ता और सकरा होता जा रहा है। आप ऊपर भी देखेंगे तो आपको ये एहसास होगा कि यहाँ दिन के वक्त ही अंधेरा हो चुका है। अभी 2:30 बजे दोपहर के, लेकिन अभी यहाँ अंधेरा डराने वाला है। భయాందోళనలు ఉన్నాయి, ప్రమాదాలున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇక్కడి దృశ్యం ప్రతిదీ సమస్యలతో కూడుకున్నదే. పైన అడవి నుంచి జాలువారుతున్న జలపాతాలు ప్రకృతి సౌందర్యాన్ని పెంచేలా ఉన్నాయి. అయితే ఇవే జలపాతాలు ప్రయాణ మార్గాన్ని ప్రమాదకరంగానూ మారుస్తున్నాయి. देखिए ये जो जगह है ना, ये सबसे खतरनाक है। इसमें दिखने में वो खतरा आपको भले नजर ना आए, गहराई यहाँ खतरा नहीं है। दरअसल यहाँ ये जो पौधे कटे पड़े हैं ये कटीले हैं, नीचे से पत्थर लकड़ियाँ निकली हुई हैं, और अगर इनमें से कुछ भी नाव से टकराता है तो मैं पूरी तरीके से भीग गया हूँ। ये झरना
पूरी तरीके से भिगो चुका है। ఈ ప్రదేశం ఇప్పటి వరకు బయట ప్రపంచానికి దూరంగా ఉంది. ఇక్కడి స్థానికులు కొద్ది మంది తప్ప ఎవ్వరూ ఇక్కడికి రాలేదు. ఎందుకు? అందుకు కారణం ఏంటి అన్న దానికి సమాధానం కాసేపు అయ్యాకే తెలుస్తుంది. పదే పదే అనిపిస్తోంది ఈ రాళ్ల ఆకృతిలో ఏదో ఒక కథ దాగుందని. ఈ రాళ్లలో ఏవైనా శిల్పాలు కూడా ఉన్నాయేమో అని కొన్నిసార్లు అనిపిస్తోంది. కానీ దగ్గరికెళ్ళి చూస్తే మాత్రం ఏం కనిపించలేదు. ఏం దొరకలేదు. మళ్ళీ నదిలోకి దూకాం. నీలిరంగు నదిలో ఏదైనా శాస్త్రీయ ఆధారాలు దొరుకుతాయేమోనన్న ఆశతో నది కింద అంతా సాధారణంగానే కనిపించింది. అన్ని నదుల్లో ఉన్నట్టే రాళ్లున్నాయి. నది నుంచి బయటకొచ్చి మళ్ళీ మేము ముందుకెళ్లే పనిలో నిమగ్నమయ్యాం. ఆ సమయంలో నదిలో ఏదో కదలిక ఏర్పడింది. చూసేందుకు ప్రయత్నించగా ప్రమాదం చోటు చేసుకుంది. నీటిలో పడిపోయాం, కానీ సురక్షితంగానే ఉన్నాం. కళ్ళ ముందు ఏదైతే కనిపించిందో అద్భుతం అనిపించింది. ఇంతటి సుందర నదిని మేము మునుపెన్నడూ చూడలేదు. గ్యారో రామాయణం ప్రకారం ఈ ప్రాంతమంతా, అంటే ఈ కొండలు, ఈ నదులు, ఈ జలపాతాలు అన్నీ శ్రీరాముడి నగరంలో భాగమే. గ్యారో ప్రజల నమ్మకం ప్రకారం డిక్కీ, బండి అంటే రాముడు, లక్ష్మణుడు నేటికి ఇక్కడే ఉన్నారని చెబుతారు. వారీ నది అద్భుత అందాల తర్వాత ఇప్పుడు బాల్పక్రం చేరుకోవాలన్న ఆతృత పెరుగుతూ పోయింది. ఇందుకోసం మేము దాదాపు 31 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. గ్యారో ప్రజలు శ్రీరాముణ్ణి బాల్పక్రానికి రాజుగా భావిస్తారు. ఈ కొండలపై ఉన్న చాలా ప్రదేశాలు తమ నమ్మకాన్ని రుజువు చేసే సంకేతాలుగా చెబుతుంటారు. బాలపక్రం చేరుకునేందుకు అడవి దాటి రోడ్డు మీదకు చేరుకోవాల్సి ఉంటుంది. మేము సహాయం కోసం రోడ్డు పక్కన నిలబడి ఉన్నాం. కానీ ఈ అడవి గుండా ఎవరు ప్రయాణిస్తారు? ఓ కారు శబ్దం విన్నాక మేము ఊపిరి పీల్చుకున్నాం. డ్రైవర్ బాల్పక్రం వరకు వెళ్లేందుకు సిద్ధంగా లేడు. కానీ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్చంగా గ్రామం దగ్గర దించేందుకు అంగీకరించాడు. రామ్చంగా గ్రామం బాల్పక్రంకు దగ్గరలోనే ఉంటుంది. పేరు వినగానే మాకు అనిపించింది, బహుశా అక్కడి నుంచి గ్యారో రామాయణంపై ఏదో కొంత సమాచారం ఖచ్చితంగా దొరుకుతుందని. మేము బాల్పక్రం గురించి చాలా వింటూ వచ్చాం. ఓ గుహ ఉందని, డిక్కీ, బండి అంటే శ్రీరాముడు, లక్ష్మణుడు ఉండేవారని, ఒకప్పుడు రాముడు ఉపయోగించిన పడవ ఉందని, మహాబలి హనుమంతుడు తెచ్చిన సంజీవిని మొక్క కోసం తెచ్చిన ద్రోణపర్వతం భాగం ఉందని, శ్రీరాముడి పాదముద్రలు నేటికి ఆ కథకు సాక్ష్యంగా ఉన్నాయంటారు.
కాసేపటి తర్వాత మేము రామ్చంగాకు చేరుకున్నాం. గ్రామ ప్రజలతో మాట్లాడాక రాముడి కథంతా తెలిసింది. లంకా విజయం తర్వాత శ్రీరాముడు చక్రవర్తి అయ్యాక గ్యారో రామాయణం కథ ప్రారంభమవుతుంది. బాలపక్రంతో పాటు ఈ ప్రాంతమంతా శ్రీరాముడి సామ్రాజ్యంలో ఉండేదని అంటారు. అందుకు సంకేతాలు నేటికీ చూడొచ్చంటారు. दिक्की बंदी ने कैसा आया कैसा नहीं आया वो तो पता नहीं है, लेकिन बल्पाक्रम में था बोल के हम लोग का मेघालय साउथ गारो इसमें था बोल के हम लोग सुना है. तब भी उस जगह से जाके हम लोग स्टोरी सुन के ढूंढने से वो बल्पाक्रम जगह से हम लोग मिला है. दिक्की बंदी ने जगह और उसने बनाया बोल के हम लोग देखा है. और उसका आत्मा का जो पैर का ये रहता है ना, उसका भी हम लोग देख सकता है. గ్యారో రామాయణం గురించి ఎక్కడా రాసింది లేదు. అందుకే కావచ్చు ఇప్పటి వరకు ఈ కథనం ముందుకు రాలేకపోయింది. కానీ గ్యారో పర్వతంపై నివసించే ప్రతి ఒక్కరిలో ఆ కథ బతికే ఉంది. वो एक्चुअली वो तो ओरल ही है जो हम लोग का फोर फादर्स उन्होंने बोला था. जो डिक्की बंदी तो इतना स्ट्रॉन्ग आदमी, स्ट्रॉन्ग वॉरियर्स ऐसा बोला था. जो उनको वो मॉडर्न में वो उसको कंपेयर किया तो वो तो ये जो राम या उनका कहानी ऐसा सिमिलर होता था. इसलिए हम लोग भी को सोचा था. तो जो कितना ईयर बैक ना उस टाइम में वो टेम्पल भी बनाना चाहते हैं बालपक्रम में. निशान आप लोग चाहे तो बालपक्रम जाइए, वो बालपक्रम में आप वो जो निशान है ना उनको उसको मिलेगा. जो निशान जो ये पातर वो को भी मिलेगा आप लोग बालपक्रम में. తదుపరి ప్రయాణం కోసం బాలపక్రం వైపు సాగాం. అక్కడ ఎవ్వరికీ తెలియని రామకథలు శతాబ్దాల తరబడి నిక్షిప్తంగా ఉన్నాయి. వాటిని ఎవ్వరూ చూసింది లేదు, వింది లేదు. దారి సరిగ్గా లేదు. మోటార్ సైకిల్ని కూడా వదిలేశాం. ఇప్పుడు ఆ రామాయణానికి చెందిన సంకేతాల వరకు మేము ఒంటరిగానే ప్రయాణించాల్సి ఉంటుంది. కాసేపటికి మేము బాల్పక్రం జాతీయ పార్క్ దగ్గరికి చేరుకున్నాం. ప్రచారం ప్రకారం శ్రీరాముడు నడయాడిన భూమి ఇదే అంటారు. మార్గంలో కష్టాలకు కొదవలేదు. కొన్నిసార్లు ముళ్ల పొదలు అడ్డంకిగా మారేవి. మరికొన్నిసార్లు చిన్న కాలువలు ప్రయాణ వేగానికి బ్రేకులు వేసేవి. ఇక్కడికి వచ్చే పోయే వారి సంఖ్య చాలా అరుదని ఈ మార్గాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. जय बजरंगबली. చిన్న చిన్న అడ్డంకులను దాటాక మేము బాలపక్రంలోని ఓ ప్రదేశానికి చేరుకున్నాం. శ్రీరాముడు పడవతో ఉండే కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. अगर मैं आपसे ये कहूं कि मैं अभी एक बोट के ऊपर खड़ा हुआ हूं तो शायद आपको हंसी आ जाए, लेकिन मैं जिस पत्थर के ढेर के ऊपर खड़ा हूं इसका स्ट्रक्चर बिल्कुल बोट की तरह नज़र आता है और इसकी कहानी दिक्की बंदी से जुड़ती है. दिक्की बंदी कौन? दिक्की बंदी वही हैं जिनको राम लक्ष्मण के रूप में यहाँ देखा जाता है. और ये जो इलाका अभी आप देख रहे हैं ये सूखा पड़ा हुआ है, वीरान है, लेकिन पहले यहाँ पर पानी बहता था और जब पानी बहता था तो नाव के ज़रिए ही यहाँ ट्रेडिंग की जाती थी.
उस समय माना ये जाता है कि ये जो नाव थी दिक्की की, ये यहाँ पलट गई थी और इसके साथ जो सामान है वो इस ज़मीन के नीचे कहीं दबा हुआ है। यही मान्यता आज भी है लोगों की। और ఇది ఎక్కడో విన్న కథ కాదు కదా అని ఎన్నోసార్లు అనుకున్నాం. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు ఈ కథకు బలాన్ని చేకూర్చేలా చేసింది. తదుపరి గమ్యం మరో రామకథకు సంబంధించింది. చాలా భిన్నమైంది, చాలా కొత్తది. సాధారణ ప్రజల నమ్మకం ప్రకారం రామాయణం కథలో సంజీవిని మొక్క కోసం మహాబలి హనుమంతుడు ఎంచుకున్న ద్రోణ పర్వతం ఉత్తరాఖండ్లోని చమోలీలో ఉంది. కానీ గ్యారో రామాయణం చెబుతుంది ఏంటంటే ఆ పర్వతం ఇక్కడే ఉందని. చమోలీ నుంచి 850 కిలోమీటర్ల దూరంలో, అంటే మేము ఈ సమయంలో ఎక్కడ ఉన్నామో అక్కడ. और मेरे पीछे ये जो हिस्सा आप खाली देख रहे हैं, गारो समुदाय की माने तो ये हिस्सा वही हिस्सा है जिसको हनुमान जी उठाकर ले गए। दो पहाड़ों के बीच में आपको एक बड़ा हिस्सा खाली देखने को मिलेगा। उम्मीद है कि मैं कैमरे के ज़रिए वो आपको दिखा पाऊँ कि ये कितनी बड़ी खाई नज़र आ रही है, जहाँ बीच बीच में आपको तमाम पेड़ों की वजह से देख पाना मुश्किल हो रहा होगा, लेकिन ये एक गहरी खाई यहाँ पर हमें नज़र आ रही है। और ये वही हिस्सा है जहाँ से पर्वत का एक भाग तोड़कर हनुमान जी लेकर चले गए थे जब युद्ध के दरमियान लक्ष्मण जी मूर्छित हुए थे। ఇవాళ ఇక్కడ ఏం లేదు, ఖాళీ మైదానంలా ఉంది. కానీ గ్యారో తెగల ప్రజల వాదన ఏంటంటే శతాబ్దాల క్రితం సంజీవిని మొక్కలు ఇక్కడే దొరికేవని. ఈ కొండలోని ఓ భాగాన్నే హనుమంతుడు శ్రీలంకకు తీసుకెళ్లాడని అంటారు. మేము ఎక్కడని ఆలోచించేలోపే ఇక్కడి ప్రజలు మాకు మరో రుజువును చూపించారు. ఆ ప్రదేశం నుంచి బాలపక్రం జాతీయ పార్క్ అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడి లోయకి సంబంధించి ఓ నమ్మకం ఉంది. అలాంటి నమ్మకం వినడానికి నమ్మశక్యంగా ఉండదు. కానీ గ్యారో తెగవారు ఈ లోయను స్వర్గంగా, అంటే రామ్ లోకమని, భూమికి మధ్యలో ఉండే భాగమని నమ్ముతుంటారు. విశ్వాసాల ప్రకారం ఎవరైనా చనిపోతే అతని ఆత్మ రామ్ లోకానికి వెళ్లే ముందు ఇక్కడ కొన్ని రోజులు ఉంటుందని, తర్వాత తిరిగి వెళ్తుందని అంటారు. ఈ రామ్ కథకు సంబంధించిన నమ్మకాలు కాస్త వింతగానే ఉన్నాయి. बालपक्रम, इसका स्थानीय भाषा में जो मतलब है उसका मतलब है हवा में बह जाना। और गारो समुदाय के लोगों का ये मानना है कि जब भी किसी की मृत्यु होती है तो आत्मा पहले इन्हीं पहाड़ियों पर आती है और यहाँ रहने के बाद वो हवा में बहते हुए अपने अगले गंतव्य की ओर जाती है। यूँ कह लीजिए स्वर्ग या नर्क या जहाँ पे भी उसे जाना है उसका फैसला यहाँ पर होता है और उसके बाद वो ऊपर की ओर जाती हैं। గాలి పీడనం వల్ల ఇదంతా జరుగుతుందని సైన్స్ చెబుతోంది. ఇక్కడే కాదు, భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది. కానీ గ్యారో తెగ ప్రజలు మాత్రం రామకథను ఈ కోణంలోనే చూస్తారు. బాలపక్రంలో ఓ గుహ ఉంది. దీని గ్యారో రామాయణానికి పెద్ద సాక్ష్యంగా భావిస్తుంటారు. డిక్కీ, బండి అంటే రామలక్ష్మణులు ఈ గుహలోనే ఎక్కువ కాలం గడిపారని అంటారు. ఈ ఇరుకైన గుహ మూలలో ఓ రాతి మంచం కనిపిస్తుంది. और ये जो गुफा है, ये बताया जा रहा है कि ये उन्हीं की गुफा है, यानी दिक्की बंदी जो दो भाई थे जिन्हें राम लक्ष्मण कहा जाता है, ये उनकी ही गुफा है। और ये वाकई देखने में आप देखिए ऐसा लग रहा है कि यहाँ पर किसी का बेड बिछा हुआ है,
इस गुफा में। और वहाँ आप ऊपर की ओर जाएंगे तो एक सिरहाना दिख रहा है जिस पर पत्थरों का ही सही लेकिन एक तकिया वहाँ पर आपको नज़र आ रही है। यानी कुल मिलाकर यहाँ पर 2 लोगों के सोने की जगह आपको साफ तौर पर नज़र आएगी। और बताया ये जा रहा है कि ये गुफा आज की नहीं है, ये गुफा तब से ही है जब से दंत कथाओं में दिकी बंदी का नाम आया है, जब से उनका जिक्र हुआ है। మేము ఏదైతే చెబుతున్నామో ఇంతకు ముందెన్నడూ చదవలేదు, చూడలేదు. దేశంలోని మారుమూల ప్రాంతంలో కూడా శ్రీరాముడి సాక్ష్యం దొరుకుతుందని నమ్మడం కష్టంగానే ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా చిత్రకూట్ పంచవటిలో ఉన్నట్టుగా. గుహ నుంచి కొంచెం ముందుకెళితే అన్ని మార్గాలకు తెరపడతాయి. ఈ 2 పాదముద్రలు ఇక్కడి వారు ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఇవి శ్రీరాముడివే అని. देखिए, जब हम अपने इस दृश्यम की तलाश के लिए गांव से शुरू करने वाले थे तो हमें साउथ गारो हिल्स में जो तमाम लोग मिले उनका ये कहना था कि जब आप ऊपर जाएंगे तो दिक्की बंदी यानी कि जो साउथ गारो हिल्स में या कह लीजिए गारो समुदाय की रामायण है उसमें राम लक्ष्मण के किरदार कहे जाते हैं, उनमें से दिक्की यानी श्री राम के पैर के निशान आपको पहाड़ पर नज़र आएंगे। पास में पानी होगा और वहाँ पर पैरों के निशान होंगे, जबकि इसके ठीक पीछे ये जो आकृति है ऐसा लग रहा है कि दायां पाँव पीछे की ओर था जिसकी छाप यहाँ पर छूट गई है। तो वाकई ये जो दृश्यम इस वक्त हम देख रहे हैं ये भी दृश्यम चौंकाने वाले हैं, क्योंकि जिसका जिक्र गांव के लोग कर रहे थे वो तमाम बातें यहाँ पर हमें अपनी आंखों के सामने नजर आ रही हैं। సాధారణ ప్రజల పాదాలు 1 ఫీట్ వరకు ఉంటాయి. ఇవి మాత్రం 2 ఫీట్ల వరకు ఉన్నాయి. వాల్మీకి రామాయణంలో రాసిన కొన్ని పంక్తుల ప్రకారం శ్రీరాముడు 7 అడుగుల పొడవు ఉంటాడని తెలుసు. కానీ గారో రామాయణంలో రాముడి హైట్ ఇంతకంటే పెద్దగా ఉంటుంది. అందుకే ఈ పాదముద్రలు శ్రీరాముడివే అన్నది వారి నమ్మకం. గారో రామాయణంలోని ఈ సంకేతాలు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. దేశంలో అనేక చోట్ల రామాయణం తాలూకు సాక్ష్యాలతో ఏకీభవించేలా ఉన్నాయి. ఇవన్నీ గారో సంస్కృతిలో ముఖ్యమైనవి. ఇక్కడో ప్రశ్న తలెత్తుతుంది. నిజంగా దేశంలోని ఈశాన్య భాగంలో శ్రీరాముడు ఎప్పుడు అడుగుపెట్టాడా అని. గారో రామాయణం రచించిన పుస్తకం లేనప్పటికీ మేఘాలయ పరిసర ప్రాంతాల్లో రామలక్ష్మణులు ఉన్నారని తెలుసు. అందుకే గారో రామాయణాన్ని కొట్టిపారేయలేం. మేఘాలయలోనే కాదు, ఈశాన్య రాష్ట్రాల్లో అనేక రామాయణం కథలున్నాయి. వాటిలో పాత్రలు అక్కడి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతాయి. దేశంలో 200కు పైగా రాముడి కథలున్నాయని అంటారు. ఎక్కడికైతే రామభక్తులు చేరుకున్నారో అక్కడికి రామకథలు చేరుకున్నాయని అంటారు. కానీ మేఘాలయలోని గారో పర్వత రామకథను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఈ రాముడి కథను, ఈ అద్భుత దృశ్యాన్ని ప్రపంచం ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం.